హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈరోజు మనం ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నాను. ఆ గెస్ట్ ఎవరో కాదు, డిగ్రీ కాలేజ్ లెక్చరర్ అయిన మన రజిత్ సింహారెడ్డి గారితో ఉన్నాం. కొన్ని పొలిటికల్ అనాలిసిస్ మీద, అంటే పొలిటికల్ ఇప్పుడు ఈ కాలంలో ఉన్న రాజకీయం ఎలా నడుస్తుంది అండ్ ఇంకా ఎలా డెవలప్ చేయాలి, అసలు ఏం చేస్తే ఈ ఇంకా ఇది మన సొసైటీ అనేది డౌన్ అవుతుంది, ఆ సార్ మాటల్లో తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను. ఓకే సార్, ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఏదొచ్చినా కూడా ఎడ్యుకేషన్ అనేది వెనకబడుతుంది. ఎడ్యుకేషన్ పట్టించుకుని నాదుడే ఉండలేడు. ఎందుకు కావచ్చు సార్? మన దేశంలో సంవత్సరం వచ్చినప్పటి నుంచి విద్యా పట్ల ఏ ప్రభుత్వాలకు, కేంద్రం కానీ రాష్ట్రాలకు కానీ ఏ ప్రభుత్వాలకు కానీ విద్యా పట్ల సరైనటువంటి ప్రణాళికలు, కార్యనిర్వహణ లేదు. అసలు మనిషికి ప్రధానమైనటువంటి ఒక వనరు విద్య. నాలెడ్జ్ ఈజ్ సుప్రీం పవర్. ప్రపంచంలో ఉన్నటువంటి అత్యుత్తమైనటువంటి పెట్టుబడుల్లో మొట్టమొదటి ఉత్తమమైన పెట్టుబడి ఏమంటే విద్య పైన పెట్టే పెట్టుబడి. దేశంలో అభివృద్ధి అని ఆలోచిస్తున్నాం, మాట్లాడుతున్నాం, కానీ మానవాభివృద్ధి గురించి మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు. నెక్లెస్ రోడ్ వేస్తే అభివృద్ధి, ఫ్లైఓవర్ కడితే అభివృద్ధి, కాళేశ్వరం ప్రాజెక్ట్ కడితే అభివృద్ధి, లేకుంటే మెట్రో రైలు వేస్తే అభివృద్ధి అంటున్నాం. దట్ ఈజ్ నాట్ ఏ డెవలప్మెంట్. మొట్టమొదట ఒక దేశంలో, రాష్ట్రంలో ముందు మనుషులు అభివృద్ధి చెందాలి. అభివృద్ధి చెందాలంటే ఏం కావాలి? విద్య అభివృద్ధి చెందాలి. విద్య పట్ల మన ప్రభుత్వాలు చేస్తున్నటువంటి ఖర్చు చాలా తక్కువ. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 6% విద్యపై ఖర్చు పెట్టింది. దట్ ఈజ్ మైనర్. తర్వాత నేనేమంటా అంటే మన దేశంలో విద్యా ప్రణాళికలు లేనే లేవు. ఎందుకు ఈ దేశంలో నిరుద్యోగం ఏర్పడింది? కారణం అంటే విద్యా వ్యవస్థ ఫెయిల్ కావడం వల్ల నిరుద్యోగం వచ్చింది. నా బేసిక్ కాన్సెప్ట్ అది. ఎట్లా అంటే స్కూల్ ఓరియంటెడ్ ఎడ్యుకేషన్ ఉంది. స్కూల్ ఓరియంటెడ్ ఎడ్యుకేషన్ మనం ఎట్లా తీసుకుపోయినాం? ఫస్ట్ మన దేశంలో ఏముండే? గురుకుల విద్య ఉండే. అంటే గురువుకు సేవ చేస్తూ విద్య నేర్చుకోవడం. గురువుకు సేవ చేస్తే గురువు విద్యతో పాటు ఏం నేర్పేవాడు? కట్టలు కొట్టేది నేర్పిండు, బట్టలు ఉతికేది నేర్పిండు, ఓకే, కష్టం కూడా నేర్పి, కూరగాయలు వండించేది నేర్పిండు, అంటే జీవన విధానం నేర్పిండు. రామాయణ కాలంలో ముని పాఠశాలలు ఉండేటి. ముని పాఠశాలలు అంటే మునుల కిందనే స్కూళ్ళు ఉండేటి. ముని ఇల్లే స్కూల్. అంటే విద్య నేర్పిండు, జ్ఞానం నేర్పిండు, జీవనం నేర్పిండు. ఇప్పుడున్న స్కూళ్ళు ఏం నేర్పుతున్నాయి? లాంగ్వేజెస్, సోషల్ సైన్సెస్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, ఇవే నేర్పుతున్నాయి. ఇవి తప్పించి ఇంకేం నేర్పడం లేదు. చివరికి ఎక్కడ పోయినామో వెస్ట్రన్ ఎడ్యుకేషన్. ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బాల్, సి ఫర్ క్యాట్. ఏముంది దాంట్లో? ఏమీ లేదు. నైతికత లేని విద్య, నీతి లేని విద్య, విలువలు లేని విద్య వచ్చినాం. నేనేమంటే మన దేశంలో విద్యా వ్యవస్థ పునర్నిర్మాణం కావాలి. ఎట్లా అంటే ఒక స్కూల్ కానీ కాలేజీలో ఒక పిల్లోని పంపిస్తే మొట్టమొదట వాళ్ళకు సబ్జెక్ట్ నేర్పాలి. ఒక స్కూల్కు 6 అవర్స్ టైం ఉంటే 3 అవర్స్ సబ్జెక్ట్ నేర్పు. రిమైనింగ్ 3 అవర్స్ ఏం నేర్పు? జీవన విధానం నేర్పు. ఎగ్జాంపుల్, నేను ఒక వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చినాను. నా పిల్లోని స్కూల్కి పంపిన. నా పిల్లోనికి ఏం నేర్పాలి? నేను ఆడ స్కూల్లో మ్యాథ్స్ నేర్పు, ఫిజిక్స్, ఇంగ్లీష్, తెలుగు అన్ని సబ్జెక్ట్స్ నేర్పిన తర్వాత నీవే కుటుంబం నుంచి వచ్చినావు? వ్యవసాయ కుటుంబం. నీకు నాటు పెట్టేది నేర్పాలి, విత్తనం వేసేది నేర్పాలి, కూరగాయలు వండించేది నేర్పాలి. ఎందుకంటే కేవలం చదువుకున్నోనికే ఉద్యోగం ఇవ్వాలంటే తెలంగాణ అటువంటి 10 రాష్ట్రాలైన ఉద్యోగాలు ఇవ్వలేకపోతాం మనం. జీవనం నేర్పాలి, జీవన విధానం, సెల్ఫ్ ఎస్టీమ్ నేర్పాలి, ఏమంటే స్వయం సమృద్ధి జీవన విధానం నేర్పాలి. ఒక వీవర్ పిల్లోడు స్కూల్కి వచ్చిండు, ఏం నేర్పాలి? ఆయనకు వీవింగ్ నేర్పాలి. ఒక కుండలు చేసే పిల్లోడు స్కూల్కి వచ్చిండు, ఏం నేర్పాలి? కుండలు చేసేది నేర్పాలి. ఒక వడ్రంగి పిల్లోడు స్కూల్కి వచ్చిండు, ఏం నేర్పాలి? వడ్రంగి నేర్పాలి. భారతదేశంలో విద్య అంటే నేనేమంటే 64 కళలు ఉన్నాయి, 64 ఆర్ట్స్ ఉన్నాయి. దాంట్లో సంగీతం ఉంది, సాహిత్యం ఉంది, చిత్రలేఖనం ఉంది, శిల్పాలు చెక్కడం ఉంది, ఏమంటే చాలా రకాల 64 కళలు ఉన్నాయి. వచ్చే పిల్లల్లో 50% ఎడ్యుకేషన్లో 64 కళలో ఒక కళ సంపూర్ణంగా నేర్పితే ఆ పిల్లోడు జీవన విధానాన్ని, ఉద్యోగం గురించి ఆశించకుండా బతకగలడు. టీచర్లు
ఈ 64 కళలో ఉన్న వాళ్ళ టీచర్ మన దగ్గర ఉన్నారు. టీచర్ అంటే బీఈడి ఎంఈడి ఎంఏ చేసిన టీచర్లు కాదు. చక్కగా చిత్రలేఖనం వేసిన వాడు కూడా డ్రాయింగ్ టీచర్, వడ్రంగి పని బాగా వచ్చిన వాడు చెక్కేవాడు కూడా టీచర్ లేరా సమాజంలో? ఎందుకు లేరు? చాలా వనరులు ఉన్నాయి. ఇంత వనరులు ఉన్నటువంటి దేశము, ఇంత జనాభా ఉన్న దేశము, అంటే అగ్గిపెట్టెలో 6 మీటర్లు నేర్చేటువంటి నైపుణ్యం ఉన్న దేశంలో అగ్గిపెట్టెలో 6 మీటర్ల బట్ట ఎవరికి పంపినరు? బ్రిటిష్ ఎలిజబెత్ రాణికి పంపినరు. అటువంటి నైపుణ్యం ఉన్నటువంటి దేశంలో 64 రంగాల్లో 64 అత్యుత్తమైనటువంటి టీచర్లు ఉన్నారు. వాళ్ళందరినీ స్కూల్లో జాబ్ ఇచ్చి వాళ్ళకి ట్రైనింగ్ చేయించండి. ఈ దేశంలో ప్రతి ఒక్కడు ఆనందంగా బతుకుతాడు. నిరుద్యోగం అనేది దేశంలో ఉండదు. ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు. ఎవరి పని వాళ్ళు చేసుకుంటే, ఎవరి పనిలో వాళ్ళ ఆదాయాన్ని సంపాదించుకుంటే, ఎవరి పనిలో వాళ్ళ ఆదాయంతో ఆనందాన్ని పొందితే ప్రభుత్వాన్ని ఆశించరు వాళ్ళు. వెనకటికి ప్రభుత్వం నల్లాలు ఇచ్చేది లేదు, కొలై నీళ్ళు వచ్చేవి కాదు. ప్రజలే బావులు తవ్వుకున్నారు, ప్రజలు నీళ్ళు చదువుకున్నారు, ప్రజలే మోసుకున్నారు. దే ఆర్ మోస్ట్ హ్యాపీ. వాళ్ళకు స్ట్రెస్ లేదు. వాళ్ళకు ప్రజలే ఒడ్లు దంచుకున్నారు, ప్రజలే పిండి సురుకున్నారు. తక్కువ జనాభా ఉంది, తక్కువ వనరులు ఉన్నప్పుడు. అప్పుడు మనకు ఉత్పత్తి లేదు. 1949లో మనకు ఆహార ధాన్యం లేదు. మనం అమెరికా నుంచి గోధుమలు, పాలపొడి కొనుక్కున్నాం మనం. ఈరోజు భారతదేశానికి ఎంత ఆహార ఉత్పత్తి ఉందంటే, భారతదేశంలో 3 సంవత్సరాలు కరువు వచ్చిన 140 కోట్ల మంది కరువు వస్తే 3 సంవత్సరాలు అన్నం పెట్టే ఆహారం ఉంది మన దగ్గర దేశంలో. ప్రపంచానికి ఒక సంవత్సరం మొత్తం కరువు, 600 పైచల కోట్ల జనాభాకు కరువు వస్తే 600 కోట్ల ప్రజలకు అన్నం పెట్టే శక్తి భారతదేశానికి ఉంది. అందుకే ఈ దేశాన్ని ఏమన్నారంటే అన్నపూర్ణ. పూర్ణం అంటే నిండుగా, అంటే కడుపు నిండా అన్నం పెట్టే దేశం కాబట్టి ఇది అన్నపూర్ణ అని పేరు వచ్చింది. ఇది నేను ప్రపంచంలో కొన్ని దేశాలు చూస్తే వాళ్ళకి ఆహారం లేదు. ఎడ్యుకేషన్ గురించి కొంచెం పక్క పోయినాను. నేను ఎడ్యుకేషన్ సిస్టంలో కొన్ని దేశాలు పర్యటించాను. అమెరికాలో 40 స్కూళ్ళకు పోయాను, 6 రాష్ట్రాల్లో. అమెరికాలో ఎడ్యుకేషన్ సిస్టంలో అక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎట్లుందంటే 90% గవర్నమెంట్ స్కూల్స్, 90%, 10% ప్రైవేట్ స్కూల్స్. దట్ ఈస్ ఓన్లీ ఫర్ రిచ్ పీపుల్. ఓకే. లోయర్ క్లాస్, మిడిల్ క్లాస్, అప్పర్ క్లాస్ అంతా కూడా గవర్నమెంట్ స్కూల్స్. గవర్నమెంట్ స్కూల్స్ కూడా ఎట్లున్నాయి అమెరికాలో అంటే, ఇప్పుడు నేను ఒక కమ్యూనిటీలో ఉన్న, కమ్యూనిటీ అంటారు వాళ్ళు. మనం ఇట్లా ఒక గల్లీ ఎట్లా అంటాము, స్ట్రీట్ ఎట్లా అంటామో కమ్యూనిటీ అంటాం. ఒక కమ్యూనిటీలో ఉన్న వాళ్ళు ఆ కమ్యూనిటీ స్కూల్లోనే చదివించాలి. దూరం వెళ్ళాల్సిన లేదు, మళ్ళీ వేరే ప్లేస్ స్కూల్లో వేరే కమ్యూనిటీలో అడ్మిషన్ ఇయ్యరు వాళ్ళకి. ఓహో, రూల్ అది బాగుంది, రూల్. ఓకే. తర్వాత రెండవది ఏమిటిదంటే, ఆ స్కూల్లో మార్నింగ్ అవర్స్ అంతా కూడా సబ్జెక్ట్స్, ఆఫ్టర్నూన్ అవర్స్ అంతా కూడా ఇండివిజువల్ ఇంట్రెస్ట్. అంటే లివింగ్ ఎడ్యుకేషన్, బేసిక్ ఎడ్యుకేషన్, లివింగ్ ఎడ్యుకేషన్. తర్వాత అమెరికన్ స్కూల్లో పిల్లలకు టైలు, బ్యాడ్జులు, షూసు, సాక్సులు, బ్యాగులు లేవు. నేను అడ్మిషన్స్ని అడిగాను, ఎందుకు మీకు పిల్లల్లో డెకరేషన్ లేదు అడిగాను. దిస్ ఈజ్ డెకరేషన్ అంటే పిల్లోడు మంచి డ్రెస్, యూనిఫామ్ వేసుకుని, బెల్ట్ కట్టుకుని, టై కట్టుకుని చేసుకుని వాళ్ళంటే ఆమె అన్నది వైఫర్, ఇట్ ఈస్ ఫర్ బిజినెస్, వ్యాపారం కొరకు అన్నది. ఒక పిల్లోడు ఇంట్లో ఎట్లుంటాడో స్కూల్లో అట్లుండాలి. తర్వాత రెండవ అంశం ఎడ్యుకేషన్ సిస్టంలో, ప్రపంచంలో బాగా నచ్చిన ఎడ్యుకేషన్ సిస్టమ్ నాకు ఫిన్లాండ్. చాలా చిన్న దేశం. ఫిన్లాండ్లో 7వ తరగతి వరకు పిల్లని స్కూల్కి పంపరు. ఆఫ్టర్ 7th ఇయర్ స్కూల్కి పంపించాలి. ఎందుకంటే సెవెంత్ ఇయర్ వరకు వాడు ఫుల్ మెచ్యూర్డ్ కావాలి, ఫిజికల్లీ, మెంటల్లీ. తర్వాత ఫిన్లాండ్లో టోటల్ గవర్నమెంట్ స్కూల్స్, నో ప్రైవేట్ స్కూల్. తర్వాత ఫిన్లాండ్లో టీచర్ ఈజ్ ఈక్వలెంట్ టు ది ప్రెసిడెంట్. ఫిన్లాండ్లో టీచర్కి ఇన్కమ్ ట్యాక్స్ లేదు. తర్వాత ప్రెసిడెంట్కు ఏ రకమైనటువంటి గౌరవము, మర్యాద, స్వేచ్ఛ ఉందో టీచర్కి ఆ స్వేచ్ఛ ఉంది. ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ విధానాలు, చట్టాలన్నీ కూడా టీచర్లు తయారు చేస్తారు ఫిన్లాండ్లో. ఆ రకమైన విద్యా వ్యవస్థ మన దేశంలో రావడానికి ఇప్పుడున్న రాజకీయ నాయకులకు దమ్ము, ధైర్యం లేదని నేనంట. ఓకే, ఇది ఎందుకు ఫాలో అయితే లేరు తెలుసు కదా అందరికీ. ఏది ఇక్కడ ఫాలో అయితే ఏమవుతుంది మన స్టేట్? ఫాలో కాకపోవడానికి నాకు తెలిసిన కారణం ఏంటంటే, నేను రాజకీయ నాయకులతో చాలా సాంగత్యం ఉంది నాకు. మా ప్రాంతంలో చిట్టెం నర్సిరెడ్డి, ఎల్లారెడ్డి, దయాకర్ రెడ్డి, వీళ్ళతో నేను మమేకమైన కొన్ని సంవత్సరాలు.
వాళ్ళని అభిమానించిన, వాళ్ళని గెలిపించిన మా ప్రాంతంలో వాళ్ళు ఎంత చేసినా వాళ్ళు నన్ను నమ్మేవాళ్ళు కాదు. కారణం ఏంటంటే ఎక్కువ చదువుకున్నాడు ఎక్కువ ప్రమాదం అని వాళ్ళు ఆలోచన. ఎక్కువ చదువుకుంటే వాళ్ళ నాయకత్వం మారుతుంది. ఎక్కువ చదువుకుంటే ఈ నాయకులు పనికిరారు, కొత్త తరం నాయకులు రావాలి. కాబట్టి రాజకీయ నాయకులు ఎవ్వరు కూడా ఎక్కువ చదువుకున్న వాళ్ళని, ఎక్కువ తెలివి ఉన్న వాళ్ళని నమ్మరు, వాళ్ళని దగ్గర పెట్టుకోరు. అయితే ఇంకోటి ఏం జరిగిందంటే, ఎందుకు వీళ్ళు ఈ విధంగా మార్చలేకపోయిందంటే, ఇప్పుడున్న యూత్ సెల్ఫ్ ఎస్టీమ్, సెల్ఫ్ డెవలప్మెంట్ జరిగిందనుకో, మళ్ళీ రాజకీయ నాయకుల జెండాలు ఎవరు మోయాలి, వీళ్ళ పోస్టర్లు ఎవరు అతికించాలి? ఇప్పుడు మా ఊరు ఉంది, పెద్దపొర్ల గ్రామం మాది. మా ఊర్లో 7,000 ఎకరాలు మాది, సీమార, పెద్ద విలేజ్ మాది. నేనేం చెప్పిన మా ఊరు రైతులు కూర్చోబెట్టుకుని, రైతు వేదికల్లో కూర్చోబెట్టుకుని ఏం చెప్పిందంటే, 7,000 ఎకరాలు మనము వ్యవసాయాన్ని చేస్తే అందరం కలిసి ఒక యూనిఫామ్ డిసిప్లిన్ వ్యవసాయం చేద్దామని చెప్పాను వాళ్ళకి. పత్తి పండిద్దామా, కందులు పండిద్దామా, అందరం పండిద్దాము. పండించిన తర్వాత మీరు అమ్ముకోవద్దండి, వాటికంతా కూడా ప్రాసెసింగ్ సెంటర్స్ పెడదాం. ప్రాసెసింగ్ ఇప్పుడు ఒక ఫార్ములా ఉంది, 1:6 అనే ఫార్ములా ఉంది. ఒక రైతు వడ్లు పండిస్తే ఆ వడ్ల నుంచి 6 ఉత్పత్తులు చేయొచ్చు. వడ్ల నుంచి బియ్యం చేయొచ్చు, బియ్యం నుంచి వాటిని ఏమంటారు, స్నాక్స్ తయారు చేయొచ్చు, ఓకే, దోశ తయారు చేయొచ్చు, ఇడ్లీ పిండి తయారు చేయొచ్చు. అంటే ఒక ఉత్పత్తి 6 సబ్ ప్రోడక్ట్స్గా మార్చవచ్చు. చివరికి పండించేవానికంటే అమ్మేవాడే ఎక్కువ ప్రాఫిటబుల్ ఉంటాడు. పిలిచి ఈ విధంగా ఉంది, నాకు నాలెడ్జ్ ఉంది, మనం సెల్ఫ్ డెవలప్మెంట్ చేద్దాం మనం. నా మాట ఏంటంటే, రాజకీయ పార్టీలు 4 పార్టీలు ఊరికి వచ్చినాయి. 4 పార్టీలు 4 జెండాలు వాతినాయి ఊర్లే. దేశంలో ఉన్నటువంటి గ్రామంలో ఉన్న రైతుల్ని 4 ముక్కలు చేసిండ్రు. నేను చెప్పింది అనుకోండి, ఈ రజిత సింహారెడ్డి ఏ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ, కమ్యూనిస్టు పార్టీ, ఏదో ఒకటి ఉంటుంది కదా కలర్, ఆయన మాట వినకూడదు ఇంకా 4. ఈ విధంగా డివైడ్ అండ్ రూల్ పాలసీ చేసి విద్యావంతుల్ని విద్యావేత్తలు కాకుండా, స్వయం పోషకులు కాకుండా, వాళ్ళు వాడిని పనికొచ్చే విధంగా మార్చుకున్నారు వాళ్ళని. ఈరోజు ఒక లీడర్ వస్తే ఒక 1000 మంది పరిగెత్తుకుని పోతారు. ఎందుకు? ఏదో ఆశించిపోతారు. ఎందుకు ఆశిస్తున్నారు? ఇస్తాడని. ఒకవేళ ఉంటే ఆశిస్తారా? లేదు కాబట్టి ఆశిస్తారు. అమెరికాలో నేను ఒక మాల్కి వెళ్తే ఒక సెనేటర్ వచ్చాడు, ఒక సెనేటర్ అంటారు వాళ్ళ కాంగ్రెస్ పార్లమెంటరీయన్. ఆయన ఎంబడి గన్మెన్ లేడు, ఆయన ఎంబడి ఒక మనిషి లేడు, బ్యాగ్ పట్టుకుని వచ్చాడు. నేను అమెరికాలో షాపింగ్ మాల్కి వెళ్తే క్యూ పాటిస్తాను, డిసిప్లిన్ కంట్రీ. నేను కొంచెం ఇట్లా పక్కదారి మించి వెళ్ళినా, సార్ ప్లీజ్ ఫాలో రూల్ అన్నాడు, క్యూ అన్నాడు. వెనక్కి వచ్చినాక మీరు ఎవరు అడిగాను, నేను అమెరికన్ సెనెట్ మెంబర్ అన్నాడు. సో సింపుల్. మన దగ్గర ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ, ఒక మంత్రి ఒక మాల్కి వెళ్తే ఎట్లుంటుంది? మిగతా వాళ్ళని కొన్నియర్ హడావుడి చేస్తారే, చాలా పక్క జరుగంట. ఎందుకు కారణం అంటే, ఈ దేశంలో చదువుకున్న వాళ్ళని చదవనీయలేదు, చదువు చక్కగా చెప్పనీయలేదు. ఈ దేశంలో చదివేవాడు అవసరం లేదు, ఎవరు బానిసలు లాంటి వాళ్ళు కావాలనే ఉద్దేశంతో ఇది వ్యవస్థ తయారు చేసింది. అందుకే ప్రజలు ఈ రకంగా ఉన్నారు. ఓకే సార్, చాలా చక్కగా చెప్పారు, అన్నీ వర్ణించారు. చెప్పిన దాంట్లో ఏమైనా లోపాలున్నా, ఎవరికైనా అది బాధ కలిగించినా, లేకపోతే ఎవరైనా అపార్థం చేసుకున్నా నేను క్షమించాల్సిందిగా కోరుతున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఒకరి వాదన ఒకరికి నచ్చదు. అవును, పర్సెప్షన్ మేబీ డిఫరెంట్. ఒక వ్యక్తి అడిగాడు, ఇది జనరల్గా చెప్తాను నేను, మరి మనుషులమంతా ఒకే రకమైన నిర్మాణం ఉంది, మనిషి నిర్మాణం ఒకటే ఉంది. అమెరికాలో ఉన్న మనిషి ఒకలాక్కుంటాడు, అందరూ లాక్కుంటారు, కలర్ చేంజ్ ఉండొచ్చు, హైట్ చేంజ్ ఉండొచ్చు, వెయిట్ చేంజ్ ఉండొచ్చు. మరి ఎందుకు ఈ మనసు అనేది అభిప్రాయాలని వేరు ఉన్నాయి అని అంటే, సృష్టి నిర్మాణంలో 2 ఉన్నాయండి, భిన్నత్వంలో ఏకత్వం, ఏకత్వంలో భిన్నత్వం. భగవంతుడు అందరి మనసు ఒకలాగా పెట్టలే, కానీ అది ఒకటే. ఇప్పుడు మనం హోటల్కి వెళ్ళి మనం ఇడ్లీ తిందామన్నా, ఇడ్లీలో ఉన్న పిండి ఒకటే, దోశలో ఉన్న పిండి ఒకటే, పూరీలో ఉన్న పిండి ఒకటే. కానీ దాని పేరు ఇడ్లీ, దీని పేరు దోశ, దాని పేరు పూరి. దాని రూపం వేరు, దాని నిర్మాణం వేరు. కాబట్టి ఒకటి ఇడ్లీ తింటే ఒకటి దోశ అంటాడు, ఒకటి పూరి అంటాడు. కానీ 3 కలిపితే
ఒకటే అర్థం సారం ఒకటే దైంది. కాబట్టి ఏకత్వంలో భిన్నత్వం ఉంది. భిన్నత్వం అందరూ ఏకత్వం అయితే బతకలేరు, అందరూ భిన్నత్వం అయితే బతకలేరు. కాబట్టి నేను మాట్లాడే మాటల్లో కూడా కొందరికి నచ్చే ఉండొచ్చు, నచ్చని ఉండొచ్చు. కాబట్టి ఆ రకంగా ఏమన్నా ఉంటే కూడా నన్ను అపార్థం చేస్తే ఓకే ఓకే. వ్యూస్ చెప్పడం తప్పేముంది, మన రివ్యూ మనం ఇస్తున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. చూశారు కదా ఫ్రెండ్స్, మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్. అక్కడ గంట సింబల్ టంగున కొట్టి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.